ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వీళ్ళిద్దరికే కాకుండా మరి కాంపిటీషన్ ఎవరికి? ఇంకెవరికి? ఈ శంకరుడికే. ఈయన గారి ఫోటో చూసిన ప్రతి అమ్మాయి ఫ్లాటే. ఇప్పటికిప్పుడు పెళ్లి అంటే కూడా తాళి కట్టించుకోవడానికి రెడీ అంటున్నారు. కొందరైతే నాకు ఆమ్యామ్యా ఇచ్చి ఎలాగైనా సెట్ చేసుకుంటామంటున్నారు. మరి కొందరు ఏకంగా 1000 జన్మలైనా వీడని బంధము అని టైటిల్ సాంగ్ వేసుకుంటున్నారు. ఒకటే ఫోన్లు మెసేజ్లు. శంకర్ గారు, నాకు తెలియక అడుగుతాను, మీకు మరీ ఇంత ఫాలోయింగ్ ఏంటి? కొంచెం అందం తగ్గించుకోవాలి. మరీ ఇంత మ్యాన్లీగా ఉంటే కష్టం. ట్రై చేస్తానండి. పంతులు గారు, మీరు కొంచెం ఎలివేషన్ తగ్గిస్తే బెటరు. మీ మంచి కోసమే చెప్తున్నాను. నా వల్ల కాదు, నా వల్ల కాదు, కాదు. ఒక్కసారి ఫ్లో స్టార్ట్ అయితే అస్సలు ఆగదు. ప్రవాహం అంతే. ఇదిగో శంకర్ గారు, నా దగ్గర కొన్ని ఫోటోస్ ఉన్నాయి. వాళ్ళలో ఎవరు నచ్చారో చెప్తే పార్వతీ పరమేశ్వరులాగా జంట కలిపేస్తా. ఇదిగో ముందు కాఫీ తీసుకోండి, తర్వాత ఫోటోల్లో జంట కలిపేసుకోండి. అబ్బా, సమయానికి తెచ్చావమ్మా. పంతులు గారు, టైం ఏంటండి? టైము మంట మంట మంట. పంతులు గారు, నేను ముందే చెప్పాను కదా. అమ్మా తల్లి, నా మీద ఇంత కక్ష కట్టావేటి తల్లి? మరి లేకపోతే ఆయనకు సంబంధాలు చూస్తారా? ఏమనుకుంటున్నారు? గౌరీ గారు, నాకు సంబంధం తెస్తే మీకేంటండి ప్రాబ్లం? మీ తమ్ముళ్ళు ఉండగా మీరెలా పెళ్లి చేసుకుంటారండి? ఇది ఎక్కడ రూలు? అన్నయ్య చేసుకున్నాకేగా తమ్ముళ్ళు పెళ్లి చేసుకోవాలి. అందుకే ఈయనకి సంబంధాలు చూశాను. మళ్ళీ అదే మాట అంటారు? ఆయనకి సంబంధాలు చూడడానికి మీరెవరు? మీరెవరంటారేంటండి? పంతులు గారిని సంబంధాలు చూడమని చెప్పింది నేనే. ముందు మిమ్మల్ని అనాలి, బుద్ధి లేకుంటే సరి. ఏంటి మీరు మాట్లాడేది? పెళ్లి చేసుకోవాలనుకోవడం బుద్ధి లేనట? మీ కుళ్ళండి, జలసండి. అవును, కుళ్ళు, జలసీనే. ఒళ్ళు మంట, అసూయ, కడుపు రగిలిపోతుంది. అమ్మా, నువ్వేం బాధపడకు, నీకు మంచి సంబంధం తీసుకొస్తాను. ఏంటి? ఈయనకి సంబంధం తీసుకురావడమే తప్పు అంటుంటే నాకు సంబంధం తీసుకొస్తావా? ఎవరు అడిగారు మిమ్మల్ని? చెప్పు, ఎవరు అడిగారు? మీ చెల్లెలకు పెళ్లి కావాలంటే నీకు పెళ్లి కావాలి కదా. నా పెళ్లి ఎప్పుడో అయిపోయింది. 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 ఏంటి గౌరీ గారు, మీకు పెళ్ళైపోయిందా? ఎవరండి ఆ బక్రా? మీరే మీరే మీరే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.